ఆ చిన్నారి పేరు రణవీర్ భారతి. వయసు కేవలం 9 ఏళ్లు మాత్రమే. తన ఫ్రెండ్స్ తో కలిసి ఆటలాడుతూ బడికి వెళ్లాల్సిన ఆ బాలిక బ్రెయిన్ ట్యూమర్ తో ఆసుపత్రి పాలైంది. తల్లిదండ్రులు ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ చెప్పులరిగేలాగా తిరిగారు. కానీ ఆ జబ్బు మాత్రం నయం కాలేదు. చివరాఖరికి ఆ దేవుడే దిక్కు అంటూ ముందుకెళ్తున్నారు. కానీ భారతి మాత్రం బాగా చదువుకుని ఐపీఎస్ కావాలనే గోలుంది. అయితే ఇదే కళ్ళు నిజం చేసి చూపించారు పోలీసులు. దీంతో ఆ చిన్నారి యూనిఫామ్ ధరించి కుర్చీలో కూర్చుంది. అసలు ఎవరి రణవీర్ భారతి, ఏంటా స్టోరీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో రణవీర్ భారతి అనే 9 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటోంది. ఈ చిన్నారి గత కొన్నేళ్ల నుంచి బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతూ ఉంది. తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగి చికిత్స చేయించారు. ప్రస్తుతం ఈ చిన్నారి ఉత్తరప్రదేశ్లోని మహామనా క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటోంది. కానీ ఎప్పటికైనా ఐపీఎస్ కావాలనేది రణవీర్ భారతి కోరిక. కానీ ఆసుపత్రుల చుట్టే తిరుగుతూ ఉండడంతో ఆ చిన్నారి కల నిజమవుతుందా లేదా అని ప్రతిక్షణం బాధపడుతూ ఉండేది. నేనెప్పటికైనా ఐపీఎస్ కావాలనే కోరికను భారతి తల్లిదండ్రులకు చెబుతూ ఉండేది. ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి ఇదే విషయాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై పోలీసులు కూడా సానుకూలంగానే స్పందించి ఎట్టకేలకు ఆ చిన్నారి కోరిక నెరవేర్చాలని అనుకున్నారు. ఇక ఇందులో భాగంగానే తాజాగా వారణాసి పోలీసులు ఆ బాలికకు యూనిఫామ్ వేసి ఒకరోజు ఐపీఎస్ గా కుర్చీలో కూర్చోబెట్టారు. దీంతో భారతి ఎట్టకేలకు నా కల నెరవేరిందని భావోద్వేగానికి లోనైంది. ఆ బాలిక తల్లిదండ్రులు కూడా మురిసిపోయారు. కూతురుతో ఫోటోలు తీసుకుని ఆనంద బాష్పాలు కార్చారు. పోలీసులు, ఉన్నతాధికారులు సైతం ఆ చిన్నారికి సెల్యూట్ చేశారు. ఇక దీనికి సంబంధించిన వీడియోను వారణాసి పోలీసులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్గా మారుతోంది. రణవీర్ భారతి ఎన్నో ఏళ్లుగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతోంది. తల్లిదండ్రులు ఆసుపత్రుల చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరిగారు. కానీ రోగం మాత్రం నయం కాలేదు. చివరికి ఐపీఎస్ కావాలన్న కోరిక ఇక నెరవేరదేమో అనుకున్నారు. కానీ ఉత్తరప్రదేశ్ పోలీసుల సహకారంతో ఒకరోజు ఐపీఎస్ ఆఫీసర్గా కుర్చీలో కూర్చుని తన కలను నిజం చేసుకుంది. త్వరగా కోలుకుని భవిష్యత్తులో ఖచ్చితంగా ఐపీఎస్ అవుతానని పోలీసులు ధైర్యం చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.